ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జనవరి 30వ తేదీ శుక్రవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 30వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా రాణించడం, మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని వెచ్చించుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా ధనాభివృద్ధిని కూడా చూడగలుగుతారండి. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో రాణించి చేతి నిండా డబ్బును సంపాదించుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందండి. అది కూడా మీకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. ఏ పని చేపట్టినా ఆ పనిలో కలిసి రావటం మీకు మానసికంగా మరింత ఉత్తేజాన్ని అందిస్తుందండి. అంటే ప్రతి పనిలోనూ కూడా మీకు చక్కగా కలిసి రావటం అనేది మీకు మరింతగా రెట్టింపైన ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆ పనిలో మీరు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశాన్ని కూడా ఇస్తుందండి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో ఈరోజు మీరు మరింతగా అద్భుతంగా రాణించే అవకాశం ఉంటుందండి. అంటే కొత్తగా ఏదైనా ప్రారంభించాలని కానీ, లేదా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు మీ వ్యక్తిగతమైనవి అయినా అయ్యుండొచ్చు, లేదా వృత్తిపరమైనవైనా అయ్యుండొచ్చు. అటువంటి వ్యవహారాలలో చక్కగా రాణించే అవకాశం లభిస్తుందండి. అంటే మీ పనులు ముందుకెళ్ళటం, మీరు మరింతగా సంపాదన పెంచుకోవడం ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఆర్థికంగా కూడా ఈరోజు మీరు నిలదొక్కుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా మెరుగుపరుచుకోగలుగుతారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆదాయంలో కొత్త మార్గాలను కూడా ఎంచుకోగలుగుతారు. మీరు ఏదైతే పెట్టుబడులు ఒకవేళ పెడితే ఆ పెట్టుబడుల తాలూకా లాభాలను కూడా రెట్టింపుగా మీరు తీసుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఆదాయం పెరగడం, సమయానికి చేతికి డబ్బు రావటం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుందండి. కొంతవరకు ఆకస్మిక ధనలాభం కూడా కలిగే అవకాశం అయితే ఉంటుందండి. అంటే అనుకోరు అక్కడ అనుకోకుండానే చేతికి సమయానికి డబ్బు రావటం, ఊహించని విధంగా ఏదైనా విషయాలలో కలిసి వచ్చి అనుకోని లాభంతో మీరు అక్కడి నుంచి రావటం ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అంటే అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వెళ్ళకుండా ఉంటారు. అవసరమైన ఖర్చులను మాత్రమే పెట్టుకోగలుగుతారు. ఖర్చుల పైన నియంత్రణ ఉంచుకోగలుగుతారు. ఆర్థికంగా డబ్బు ఏదైతే ఉందో డబ్బు పరంగా వాటన్నిటిని కూడా నిల్వ రూపంలో ఉంచుకోగలుగుతారు. భవిష్యత్తు అవసరాలకు పెట్టుబడులుగా పెట్టుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. అంటే ఆ దిశగా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది. చక్కగా ఆర్థిక లావాదేవీలను ఎంతో సునాయాసంగా, తెలివిగా జరుపుకోగలుగుతారండి. ముఖ్యంగా మీ స్నేహితులు, సన్నిహితులతో కొంచెం వరకు మాట మంచి జరుపుకోగలుగుతారు. పనిలో మాత్రం సహజంగా పనిభారం, ఒత్తిడి అనేవి ఉంటాయండి. అయినప్పటికీ కూడా మీరు ఎంత పనిలో ఉన్నా మీ ప్రియమైన వ్యక్తులతోనూ కానీ, మీ శ్రేయోభిలాషులతో కానీ అన్ని విషయాలు చర్చించుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. మీరు ఏదైతే బాధ్యతలు స్వీకరించారో, ఎటువంటి బాధ్యతలు తీసుకున్నప్పటికీ కూడా ఆ బాధ్యతలన్నిటిని కూడా ఎంతో చక్కగా మీరు నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఏ బాధ్యతను కూడా విస్మరించడం కానీ, వాయిదా వేసుకోవడం కానీ ఇట్లాంటివి లేకుండా చక్కగా మీరు అన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళటం మీకు మరింతగా రాణించి సంతోషంగా ఉండే అవకాశాన్నయితే ఇస్తుందండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో డబ్బుకు సంబంధించి అటువంటి వాటిని కూడా ఎంతో అప్రమత్తంగా, జాగ్రత్తగా చేసుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలతో మరింత ముందుకు వెళ్ళగలుగుతారండి. కొంతవరకు మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయాలు రావడమే కాకుండా అనుకోకుండా ముందుకు వెళ్ళిపోవడం, అనుకోకుండా అందరికంటే ముందు స్థానంలో మీరు ఉండటం మీకు మరింతగా రెట్టింపైన ఉత్సాహాన్ని, ఆనందాన్ని కూడా కలిగిస్తుందండి. కొ ఏదైనా నూతన వస్త్రాలు కొనుగోలు చేయాలని కానీ, వాహనాలను కొనుగోలు చేయాలని కానీ ఇట్లాంటి ఆలోచనతో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు రాణించే విధంగా ఉండబోతుందండి. ప్రతి విషయాన్ని మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ప్రతి పనిలో కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ కూడా ఎంతో చురుగ్గా ఉండగలుగుతారండి. కొత్తదనంతో ఆలోచించడం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. అంటే ఏదైనా విషయాలలో మీరు అందరికంటే విభిన్నంగా ఆలోచించగలుగుతారు. చక్కగా అందరినీ కూడా ప్రేమాదరణలతో చూసుకోగలుగుతారు. మీకంటే పెద్ద వ్యక్తులకు గౌరవాన్ని, మర్యాదలను ఇవ్వగలుగుతారు. మీకంటే చిన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఎంతో ఆప్యాయంగా పలకరించడం కానీ, వారికి ఆదర్శంగా ఉండటం కానీ, వారికి మీరు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి విషయంలోనూ వారికి అన్ని సహాయ సహకారాలు
అందించడం కానీ ఇట్లాంటివి చేయగలుగుతారండి. అది కూడా అందరి మనసులోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపును సంపాదించుకునే విధంగా ఉండబోతుందండి. అయితే మీరంటే ఇష్టపడే వ్యక్తులు ఎలా ఉంటారో, మీరంటే పడని వారు కొంతవరకు మీ ఎదుగుదలను చూసి లేదా మీ పేరు ప్రఖ్యాతులను చూసి పాడు చేయాలని, మిమ్మల్ని తక్కువ చేయాలని చూసే వ్యక్తులు కూడా ఉండబోతున్నారండి. అటువంటి వారి విషయాల్లో మీరు కొంత జాగ్రత్తను వహించటం, వారు ఏదైనా విషయాలలో మిమ్మల్ని ఇబ్బందికరంగా మాట్లాడినప్పుడు కానీ, లేదా మిమ్మల్ని ఏదైనా ఉద్రేకపరచాలని చూసినప్పుడు కానీ, మీరు శాంతంగా ఉంటూ మీరు అక్కడి నుంచి ప్రశాంతంగా వెనుదొలగడం, వారి మాటలను పెద్దగా పట్టించుకోకపోవడం, ఇట్లాంటివి చేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అటువంటి వ్యక్తుల వలన మీకు భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు తెలివైన నిర్ణయాలతో వ్యవహరించుకునే అవకాశం లభిస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా, మీ ప్రతి నిర్ణయాన్ని కూడా మీ కుటుంబ సభ్యులు గౌరవించగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అమలుపరచడంలో మీ వెన్నంటే ఉండి, చక్కగా అందరి మాట ఒకటే ప్రతి నిర్ణయం ముందుకు నడిపించుకోవటం కూడా మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అనుకున్న విధంగా మీ ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారండి. సకాలంలో అన్ని బాధ్యతలను కూడా నిర్వర్తించుకుని సంతోషంగా మీ యొక్క రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యా రంగంలో ఉన్నారో విద్యార్థులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో ప్రతి విషయంలోనూ కూడా పెట్టుబడులు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి కూడా లాభాలను చూడగలుగుతారండి. అనుకోని విధంగా మీరు చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ బాధ్యతల నిర్వహణలో మరింత ముందంజలో ఉండగలుగుతారు. కొంతవరకు పనిభారం, ఒత్తిడి సహజంగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా మీరు సకాలంలో పూర్తి చేసుకొని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా మీరు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా మీరు స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజును ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. చక్కగా మీ పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. అనుకున్న విధంగా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానంని పొందే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో అమలుపరుచుకోగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా మీరు కోరుకున్న విధంగా అడుగులు వేసుకుంటూ మీ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే అభివృద్ధి స్థానాన్ని కోరుకుంటున్నారో ఆ విధంగా చక్కటి స్థానాన్ని పొందుతూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని చక్కగా అమలుపరుస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. చక్కగా అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. శ్రేయోభిలాషుల సలహాలను తీసుకోగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. అనుకున్న సమయానికి ప్రతి పనిని పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని అనుకున్న సమయానికి ప్రతి పనిని బాధ్యతగా పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్న మహిళలు ఉన్నారో వ్యాపారం చేసే మహిళలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మీరు మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. తెలివైన నిర్ణయాలతో ఇద్దరి మాట ఒకటే. మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అనుకున్న విధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ఏకాంత సమయంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ మీరు కోరుకున్న విధంగా ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా కొత్త కొత్త ఆలోచనలతో మీ ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకోగలుగుతారండి. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా అందరూ గౌరవించటం, మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించటం, 10 మందికి మేలు చేసే విధంగా మీ ఆలోచనలతో ప్రతి అడుగు వేయటం, మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు దక్కుతుందండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం, మీకు అనుకూలమైన విధంగా కొత్త కొత్త మార్పులు జరగటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో, శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి ఆహారాన్ని, నీటిని పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో చక్కటి శుభ ఫలితాలతో మీరు రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.